నేటి ముఖ్యాంశాలు. కోడంగల్లో నరేందర్ రెడ్డిపై గెలిచి చూపించు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై సవాల్ విసిరిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. మా సవాలు స్వీకరిస్తావా, ఎక్కడికి రమ్మంటావు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొయ్యాని మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లో చేరిన కుప్పన్కోట్ గొట్కకుర్తు యువకులు. దేవుల్ మండలంలో కవాతు నిర్వహించిన పోలీసులు, భద్రతా దళాలు. శ్రీ శనీశ్వర దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. నాపై పిచ్చి కూతలు కూస్తావా రేవంత్ రెడ్డి? టీపీసీసీ అధ్యక్షుడిని నిలదీసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో తనను విమర్శించడం పట్ల ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు కాంగ్రెస్ పార్టీ సీటును ఎంతకు అమ్ముకున్నావని అన్నారు. వికారాబాద్, పరిగి, కోడంగల్ అభ్యర్థులను గెలిపించడానికి కూడా తాండూరు అభ్యర్థి ఖర్చులు పెడుతున్నారని తెలిసిందని అన్నారు. నాడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి నేడు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకొని అడ్డంగా దొరికిపోయారని కాంగ్రెస్ నాయకులే అంటున్నారని అన్నారు. టీపీసీసీ పదవిని కూడా డబ్బులకే కొన్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారని తెలిపారు. నాటి డబ్బులను వసూలు చేయడానికి నేడు టికెట్లు అమ్ముకుంటున్నారని వినికిడి అన్నారు. నేను భూ కబ్జాలు ఎక్కడ చేశానో చూపించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కర్ణం పురుషోత్తంరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అస్లం గారికి, భీమ్సింగ్ గారికి, వెంకటరామరెడ్డి గారికి, మా సీనియర్ నాయకుడు మోయిజ్ గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ముందుగా అందరూ క్షమించాలి, కొంచెం ఆలస్యమైంది. పైన మిగతా చాలామంది కలవడానికి రావడంతో కొంచెం లేట్ అయింది. అందరూ కూడా మన్నించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి నిన్న తాండూరు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ గారి పర్యటన ఇక్కడ తాండూరు పట్టణంలో జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే నిన్న తాండూరుకు వచ్చిన పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాపై పిచ్చి పిచ్చి కూతలు కూసిండు. అవి ప్రజలందరూ కూడా గమనించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని నేను ఒకటే అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి, నీ తాండూరులో నీ రేట్ ఎంత రెడ్డి అని చెప్పి ఈరోజు బహిరంగంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. తాండూరు కాంగ్రెస్ సీట్ను ఎంతకు అమ్ముకున్నాడో మరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ నాయకులకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇదే విధంగా సమాచారం చేస్తున్న విషయం కూడా, వాళ్ళు ఇస్తున్న సమాచారం ప్రకారం కూడా తాండూరు కాంగ్రెస్ సీటు పెద్ద మొత్తానికే రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడు అని చెప్పి ఈరోజు అందరికీ కూడా ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. తాండూరు కాంగ్రెస్ సీటుని అమ్మకానికి పెట్టి వికారాబాద్, పరిగి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిచేందుకు ఇక్కడి నుంచి డబ్బులు ఖర్చు చేస్తున్నట్లు కూడా సమాచారం అందింది. కొడంగల్ కూడా మరి ఇక్కడి నుంచే డబ్బులు వెళ్తున్నట్టు సమాచారం అందుతూ ఉంది. నాడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ టికెట్లను అమ్మకానికి పెట్టి ప్రజలకు అడ్డంగా దొరికిపోయిండు. మరోసారి పీసీసీ అధ్యక్ష పదవిని కూడా డబ్బుతోనే, పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి కొన్నాడు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆరోపించిన విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆ డబ్బులు మళ్ళీ వసూలు చేయనికే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎన్నో ప్రెస్ మీట్లలో ప్రజలకు చెప్తా ఉన్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది పీసీసీ అధ్యక్షుడి అవినీతి చరిత్ర. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం కూడా మరి ఎంతో హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. నా మీద మరి నేను ఏవేవో మాటలు అన్నాడు, ఏవేవో మాటలు అనుకుంటా ఏదేదో చెప్తా ఉన్నాడు. నేను ఈరోజు రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసురుతా ఉన్నాను. మీకు నిజంగా దమ్ముంటే కొడంగల్లో మా అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గారు, ఆయన పైన గెలవాలని చెప్పి నేను మీకు సవాల్ చేస్తూ ఉన్నాను. పట్నం నరేందర్ రెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు ఈరోజు జిల్లాకు పట్నం మహేందర్ రెడ్డి గారు జిల్లాకి ఎనలేని సేవలు అందించిన విషయం తెలుసు. ఈరోజు
ఈ పట్నం బ్రదర్స్ని ఎదుర్కోలేకనే ఈరోజు ఇట్లాంటి అన్ని కుట్రలు పండుతూ ఇవన్నీ చేస్తున్నాడు. చేసిన ఆస్తులు ఇక్కడ మూవబుల్ అసెట్స్ 1,74,97,421 రూపాయలు మూవబుల్ అసెట్స్. ఇదే మళ్ళీ 2019 ఏప్రిల్ మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు చూస్తే మరి కేవలం ఇంతే సమయం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మోసపూరిత మాటలు కావచ్చు, దయచేసి ఎవరు కూడా నమ్మొద్దు. మేమందరం కూడా ఈరోజు ఒకే లక్ష్యంతో, మా ప్రభుత్వం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఒకే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. తాండూరు ప్రాంతం అభివృద్ధి చేయాలి, తాండూరు ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించి వాళ్ళ సంక్షేమం గురించి మేము పనిచేయాలనే ఒక మంచి దృక్పథంతో పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో గిట్ల మోసపూరితంగా ఎక్కడ కూడా లేదు. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మేము ఏం చేస్తామనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనము కనుక వాళ్ళ మోసపూరిత మాటలకు నమ్మితే మళ్ళీ తెలంగాణ అంధకారంలోకి పోవడం ఖాయం. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇటువంటి మోసాన్ని తిప్పికొట్టాలని చెప్పి నేను ప్రజలందరితో విజ్ఞప్తి చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళొకసారి అధికారంలోకి తేండి. ఈరోజు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా దూసుకుపోతున్న మన ప్రభుత్వం ఇంకా రెట్టింపు స్పీడ్గా ముందుకు దూసుకెళ్తుంది. తాండూరు అభివృద్ధి కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి తెచ్చినోన్ని భవిష్యత్తులో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. దయచేసి ఈ మాటలు నమ్మొద్దు. అంతేకాకుండా ఇప్పుడు కాంగ్రెస్ తరఫున వచ్చిన క్యాండిడేట్ని మరి ఆయనకు తాండూరు గురించి ఏం తెలుసు? తాండూరులో ఒక మొక్కనన్న నాటిండా? ప్రజాసేవ ఏమన్నా చేసిండా? అసలు తాండూరులో ఎన్ని ఊర్లు ఉన్నాయో కూడా తెలియదు. తాండూరులో ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏం కావాలనో కూడా తెలియదు. గ్రామాలలో ఒక వ్యక్తిని కూడా గుర్తుపట్టని వ్యక్తి ఈరోజు పారాషూట్తోని తాండూరులో దిగి చదరపు గజాలు బినామీ వ్యక్తుల మీద రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదా? రేవంత్ రెడ్డిని ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నీ ఆస్తులు ఎలా పెరిగినాయో నీ ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే చాలా క్లియర్గా స్పష్టంగా ఉంది. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు మరి ఇది రేవంత్ రెడ్డి 2018 అఫిడవిట్. ప్రతి ఒక్కరూ హర్షిస్తూ ఉన్నారు, మా తాండూరుని ఈరోజు మీరు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిందని. 100 కోట్లు కాదు, ఏకంగా 1,679 కోట్ల రూపాయలను తీసుకొచ్చి తాండూరు నియోజకవర్గం మొత్తంకి అభివృద్ధి కోసం తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా సంక్షేమం కోసం కూడా, ఇవి నేను ఇప్పుడు చెప్పిన ఫిగర్ అభివృద్ధి కోసం, సంక్షేమానికి కూడా దాదాపు 1,600 కోట్ల రూపాయలు తాండూరు ప్రజల సంక్షేమాని కోసం నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా తాండూరు ప్రజలకు అందిన లబ్ధి అని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ బేస్లెస్ ఆరోపణలు చేసుకుంటా నేను ఒక కబ్జా కోరున్నని, నేను అభివృద్ధి చేయలేదని చెప్పి, ఇవన్నీ దీంట్లో ఏమాత్రం నిజాయితీ ఉన్నా రండి, నేను తయారున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మీరు గమనించినట్టయితే కాంగ్రెస్ గ్యారంటీ స్కీములు ఒక బోకస్ బూటకం. పక్కన ఉన్న కర్ణాటకలో ఇలాంటి స్కీములు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. అధికారంలోకి వచ్చిన గ్యారంటీ స్కీమ్లను ఇప్పుడు గాలికి వదిలేసిర్రు. అక్కడ ప్రజలు
కాంగ్రెస్పై దుమ్మెత్తిపోస్తున్న విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మొన్న కొడంగల్లో ఏం జరిగింది అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అక్కడ తిరుగుబాటు విపరీతంగా ప్రారంభమైన విషయం కూడా మనము టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాం. రైతులు పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి చెప్పింది ఏంది ఎన్నికల సమయంలో, ఇప్పుడు చేస్తుంది ఏంది అని. నిన్న ఏకంగా డీకే శివకుమార్ గారు కూడా మరి తాండూరులో బహిరంగంగా చెప్పిండు, మేము 5 గంటలు కరెంటే ఇస్తూ ఉన్నామని చెప్పి. ఇక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ స్కీమ్ల గురించి చెప్తా. గ్యారంటీ స్కీమ్లలో రెండోది రైతు భరోసా. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా 15,000 ఇస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఎకరానికి 15,000 ఇవ్వరంట. ఒక్క రైతుకు ఏటా 15,000 మాత్రమే ఇస్తారంట. ఇది నేను చెప్తున్నది కాదు, ఇది వాళ్ళ గ్యారంటీ స్కీమ్ చెప్తున్నది. ఇక్కడ చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఉంది. రైతు భరోసా ఎవ్రీ ఇయర్ ప్రతి పథకాలను కూడా ఎత్తేయాలనే కుట్రను ఈరోజు మీరు గమనించాలి. వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏ ఒక్క పథకం ఇవ్వట్లేదు. కాబట్టి తెలంగాణలో కూడా మరి పథకాలన్నీ ఎత్తేయాలనే కుట్రను పన్నుతున్నారనే విషయాన్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం మేల్కోవాలి అని చెప్పి నేను రైతులందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 10,000 ఇస్తున్నాం. మరి ఈ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఎకరానికి 16,000 రూపాయలు పెంచబోతున్నామని చెప్పి, అది కూడా దశల వారీగా పెంచబోతున్నామని చెప్పి చాలా స్పష్టంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి మోసంపూరిత మాటలు రావు. ప్రజల క్షేమం ఆలోచించే పార్టీ, ప్రజల సంక్షేమం గురించి కొట్లాడే పార్టీ, ఈరోజు ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న పార్టీ. ఏ హామీ ఇచ్చినా ఆ హామీని తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది ప్రజలందరూ గమనించాలి. రైతులకు ఇంత పెద్ద ఎత్తున మోసమా? తెలంగాణ ప్రజలు అమాయకులే కాదని మేము అంటలేం. కాబట్టే ఆ రోజు ఉమ్మడి పాలనలో అన్యాయానికి గురైనాం, నిర్లక్ష్యానికి గురైనాం. మళ్ళీ ఇప్పుడు అదే కుట్రపూరితంగా మళ్ళీ తెలంగాణని అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఉంటున్న సంక్షేమ పథకాలు కూడా ఏవి ఉండవు. ప్రతి ఒక్కదానికి ఇదే విధంగా ఏదో ఒక మోసపూరిత కుట్రలు పని ఇవన్నీ కూడా తొలగిస్తారని చెప్పి నేను ప్రజలను హెచ్చరిస్తా ఉన్నా. అంతేకాకుండా మొన్న ఏం చెప్పిండు, పారదర్శకంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్న ధరణిని రద్దు చేస్తామని వాళ్ళు బహిరంగంగానే చెప్తా ఉన్నారు. ఈరోజు ధరణి వల్ల ప్రతి పేద రైతు ఈరోజు సంతోషంగా కంటి నిండా కునికేస్తూ ఉన్నాడు. గతంలో ఎవరు ఏడ మాడిఫై చేస్తాడో, ఏ రాత్రి భూమి పేర్లు చేంజ్ అయిపోతాయో, తన పేరు మీద ఉన్న భూమి వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోతుందో అని చెప్పి భయంతో ప్రజలు ఉంటే, ఇంత బ్రహ్మాండమైన ధరణిని పథకాన్ని ప్రవేశపెట్టి ధరణిని ఈరోజు అమలు చేస్తుంటే ధరణిని కూడా రద్దు చేస్తామని చెప్పి చెప్పడము ఎంత ఘోరం అని చెప్పి నేను ఈరోజు ప్రజల ముందు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న మోసాన్ని గ్రహించాలి అని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇదే మోసం చేసి కర్ణాటకని ఆగం చేసిర్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు తెలంగాణను కూడా గిసోంటి గారడి మాటలు, మాయ మాటలు చెప్పి ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. ఇంతేకాదు ఈరోజు రైతు బంధు రద్దు చేయాలనే ఉద్దేశంతో ఎంత పెద్ద కుట్ర చేసిర్రో మన తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
అందుకే కావచ్చు మొన్న రైతు బంధును ఆపేయాలని చెప్పి బహిరంగంగానే లెటర్ రాశారు. అరే ఆ రైతులు మరి ఇన్నేళ్ల నుంచి సంతోషంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయం బ్రహ్మాండంగా చేసుకుంటుంటే వాళ్ళు మంచిగా ఉండడం చూడలేక అండ్ టెనెంట్ ఫార్మర్స్ 12,000 ఫర్ అగ్రికల్చరల్ లేబర్, 500 బోనస్ ఫర్ ప్యాడీ క్రాప్. ఇక్కడ వాళ్ళు చేస్తున్న మోసాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి, తెలంగాణ రైతులు గమనించాలి. ఇలాంటి మాయ మాటలు చెప్పడం వాళ్లకు ఒక విద్య అయిపోయింది. అది మనమేమో మన బీఆర్ఎస్ ప్రభుత్వమేమో ఇప్పటి వరకు ఎకరానికి సంవత్సరంలో 2 దఫాలుగా 5,000 చొప్పున ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఉంటే వాళ్ళు రైతులను రైతు బంధు ఎత్తేద్దామనే ఒక కుట్రను పన్ని ప్రజలకు మోసపూరితంగా ఈ విధంగా చెప్పించారు. ఇది వాళ్ళు పెట్టిన ఇంగ్లీష్ మేనిఫెస్టో. తెలుగులో కూడా మీరు చూసినట్టయితే రైతు భరోసా అని తెలుగులో కూడా క్లియర్గా స్పష్టంగా ఉంది. ప్రతి ఏటా 15,000 రూపాయలు రైతులు కౌలు రైతులకు, 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు, వరి పంటకు 500 బోనస్. ఇది చూడాలి. తెలంగాణ ఆదరణ ఉంది. ఈరోజు చూసినట్టయితే మరి పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రచారమే చూస్తుంటే అదొక విజయోత్సవ ర్యాలీ తలపించే విధంగా ప్రజల నుంచి ఆదరణ కనిపిస్తూ ఉంది. తప్పకుండా ప్రజలకు తెలుసు బీఆర్ఎస్తోనే వాళ్లకు న్యాయం జరుగుతుంది. మరి మోసపూరిత కాంగ్రెస్ పార్టీతో ఏమీ ఒరిగేది లేదనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రజలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేదు. మేము ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు, స్వాగతాలు చేస్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్తోనే మేము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. తాండూరులో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మళ్ళీ మా ప్రభుత్వమే ఘన విజయం సాధించడం ఖాయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వస్తారు, మంత్రి గారి పైన చాలా బాధ్యతలు పెట్టినారు. మరి ఇక జిల్లాలో ఉన్న మొత్తం అన్ని నియోజకవర్గాలను ఆయన కవర్ చేస్తూ ఉన్నారు. తాండూరుకు కూడా వస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన కూడా ముమ్మరంగా ప్రచారంలో దూసుకెళ్తారు. మొత్తం డేట్లు ఇవ్వలేదు కదా, మొత్తం ఎండింగ్ వరకు ఇవ్వలేదు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తాండూరు నియోజకవర్గానికి ప్రచారానికి రాబోతున్నారు. కేటీఆర్ గారు కూడా రాబోతున్నారు. దీనికి ఈ రేవంత్ రెడ్డి టీం నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. నేను మీ వాడిని, తాండూరుని కాబట్టి తాండూరు పైన ఒక బంధంతోనే ఈరోజు తాండూరుని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేమందరం పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళని నమ్మొద్దు అని చెప్పి నేను మళ్ళొకసారి తెలియజేస్తూ, మరి 30 తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో మా పార్టీని మమ్మల్ని గెలిపియాలి, గెలిపించి మన తాండూరుని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి. మన మేనిఫెస్టోలో ఉన్న అంశాలను ప్రతి ఒక్క అంశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఈరోజు బహిరంగంగానే నేను సవాల్ విసురుతా ఉన్నా. కాబట్టి ఆయన చెప్పిన మాటల్లో ఏమాత్రం నిజమున్న ఆధారాలతో చూపెట్టు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కరెక్ట్, ఇచ్చినాం కదా, మీకు కూడా ప్రెస్ మీట్ పెట్టేసి రిలీజ్ చేసినాం కదా. 1679 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. సంక్షేమానికి కూడా 1600 కోట్లు సంక్షేమం కోసం కూడా తేవడం జరిగింది. కరెక్టే. అభివృద్ధి కోసం తప్పకుండా
ప్రజల సంక్షేమం కోసం పార్టీ మారిన మాట వాస్తవం. నేను ఆ మాటలన్నీ కూడా నేను ఆ రోజు ఏదో ఒక బాధతోని ఒక చాలా బాధతోని మనము ఒక ఫ్రస్ట్రేషన్తో చెప్పడం జరిగింది. నేను ఆ మాటలను వాపస్ తీసుకుంటున్నాను బహిరంగంగానే. ప్రజలందరికీ ఎవరికైనా నొప్పించుంటే వాళ్ళకు కూడా క్షమాపణ చెప్తా ఉన్నా. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఏం జరుగుతుంది అనేది. తప్పకుండా ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. నాతో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలే నిర్ణయిస్తారు. నేను అన్ని విధాలుగా మరి కంటికి రెప్పలా కాపాడుకున్న నాయకులు ఆ విధంగా చేయడం, నేను నమ్మిన నాయకులు ఆ విధంగా చేయడం, పార్టీ వాళ్ళకి చేయంది ఏమీ లేదు. పార్టీ అన్ని విధాలుగా అన్నీ చేసింది. మరి ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకి అండగా ఉన్నాం. మరి అట్లాంటి వాళ్ళు ఈ విధంగా చేయడంతో ఆ రోజు కొంచెం బాధతో ఆ విధంగా ఉక్రోషానికి గురైనాం తప్ప అటువంటిది ఏదీ కూడా లేదు. మేము మా మాటలను విరమిస్తూ ఉన్నాం. అండ్ వాళ్ళు మళ్ళీ సొంత పార్టీకి మా ఇంటికి మళ్ళీ సొంత ఇంటికి రావాలంటే వాళ్ళందరినీ కూడా సహృదయంతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూసినట్టయితే పిసిసి అధ్యక్షుని పైన ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత పార్టీ నాయకులే. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆయన చరిత్ర తెలుసు. ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలు ప్రతి ఒక్కరు కూడా విమర్శించింది ఇప్పటివరకు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఏ ఒక్క టీటీడీపీ నాయకులు మన చంద్రబాబు నాయుడు ఉద్యమం గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏ ఒక్క ప్రెస్ మీట్లో కూడా లేని అంశాన్ని నేను ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఆయన పార్టీ ఫిరాయించిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. విజయవాడకి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడుకి రాజీనామా పత్రం ఇచ్చి స్పీకర్ గారికి ఇవ్వకుండా డ్రామా ఆడిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. రాజీనామా ఆయన ఒక మహామేధావి అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. మరి ఆ మహామేధావికి ఆ రోజు మరి రాజీనామా పత్రం ఎవరికి ఇవ్వాలో తెలియదా? ఆ రోజు అసెంబ్లీలో స్పీకర్కి ఇవ్వకుండా పోయి చంద్రబాబుకి ఇచ్చి హై డ్రామా ఆడిండు. నిన్న నా మీద ఏదో ఆరోపణలు చేసిండు, ఏడ భూమి కనిపిస్తే ఆడ కబ్జా చేస్తాడని చెప్పి. నేను ఈరోజు బహిరంగంగా సవాల్ ఇస్తుడుతూ ఉన్నా. ఏ గుడ్లకు వస్తావో రా, ఏ మస్జిద్లకు వస్తావో రా, కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా పర్లేదు. మరి నేను ఎక్కడ ఏ భూమిని ఎప్పుడు కబ్జా చేసినో, నా పైన ఏ పోలీస్ స్టేషన్లా ఎక్కడ ఒక కేసు రిజిస్టర్ అయిందో ఈరోజు బహిరంగంగా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు నేను సవాల్ చేస్తూ ఉన్నా, నాయకులకు అందరికీ సవాల్ చేస్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవరైతే నా పైన ఈ తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారో, గతంలో కూడా ఇదేం కొత్త కాదు. నన్ను ప్రజలలో ఎదుర్కొనలేక ఈరోజు నేను చేసిన అభివృద్ధిని దానిపైన ఏం మాట్లాడలేక ఇక ఏదో విధంగా తప్పుడు ఆరోపణలు, బేస్లెస్ ఆరోపణలు చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలను మభ్యపెడుతున్న విషయాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నా. నేను ఈ సవాల్కి మీరు సిద్ధమైతే రండి. అంతేకాకుండా ఈరోజు ఇంకొక విషయం, హస్మత్పేట్లో మా తాండూరుకు చెందిన వ్యక్తుల భూమినే కొనుగోలు చేసి ఆయన ఏం చేసిండనే విషయాన్ని నేను ఈరోజు తీసుకొస్తా ఉన్నా. భూమి వద్ద కిరికిరి చేసి లిటిగేషన్ సృష్టించి 1500 చదరపు గజాలు డిమాండ్ 3,65,84,000 రూపాయలు అయింది. 3 నెలలకే. మరి ఇంత ఏడికెళ్ళి సంపాదించినావు, ఎవరిని బ్లాక్మెయిల్ చేసి సంపాదించినావు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు ఈడ చూసినట్టయితే మరి బ్యాంక్ లోన్ తెచ్చుకున్నా అంటే కూడా లేదు. ఈడ బ్యాంక్ లోన్ వివరాలు కూడా చాలా స్పష్టంగా ఉంది. 2018లో 1,48,64,000 రూపాయలు ఉంటే 2019లో ఆ బ్యాంక్ లోను
1,44,53,652 రూపాయలు ఉన్నాయి. సో బ్యాంక్ లోన్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఎవరిని బెదిరించి ఈ డబ్బులు వసూలు చేసినావు, నువ్వు ఎంతమందిని బ్లాక్ జైల్ చేసి ఈ డబ్బులను సంపాదిస్తున్నావో నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు చూసినట్టయితే మరి నా పైన నిన్న ఎన్నో ఆరోపణలు చేసిండు. ఈ ఏ ఒక్క ఆరోపణ కూడా దాంట్లో నిజాయితీ లేదని చెప్పి నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను తాండూరుకి చేసిన అభివృద్ధి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు అంబేద్కర్ చౌరస్తా కాడికి వస్తారా, ఇంద్రమ్మ చౌక్కి వస్తారా, భద్రప్ప గుడికి వస్తారా, నిజాంషాహి దర్గాకి వస్తారా, లేకపోతే ఇంకెక్కడన్నా మీ ఇష్టం, మీరు 7 గంట అడిగి రానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను చేసిన అభివృద్ధి లెక్కలతో సహా, జియోలతో సహా, ప్రొసీడింగ్లతో సహా నేను తీసుకొచ్చి చూపడానికే తయారున్నా. మీరు అంత అంధకారంలో ఎట్లు బతుకుతున్నారో కూడా అర్థమవుతలే. ఈరోజు తాండూరులో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. తాండూరు గతంలో గమనించినట్టయితే నాకు నిజంగానే నా సొంత లాభం కోసమో నా కుటుంబం కోసమో ఆలోచించుంటే బీజేపీ వాళ్ళు నాకు 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు, ఒక ఉన్నత పదవి, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తా అన్నా నేను వాటన్నిటికీ లొంగలే. నేను మా పార్టీ మన బీఆర్ఎస్లోకి మారడానికి తాండూరు నియోజకవర్గ అభివృద్ధి, తాండూరు ప్రజల సంక్షేమమే తప్ప మాకు సొంతంగా లేకపోతే మా స్వలాభానికి మారింది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. అట్లాంటిదే ఉద్దేశం నాకు ఉండుంటే తప్పకుండా ఆ బీజేపీ వాళ్ళు ఇచ్చినవి అన్నీ తీసుకొని ఢిల్లీలో పోయి కూర్చునేటోని. కాకపోతే నేను ఆ రోజు ఒకటే ఆలోచించిన, అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు బ్రేక్ పడొద్దు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేస్తున్న కుట్రలను మనము తిప్పికొట్టాలి. తాండూరు ప్రజలు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. తాండూరు ప్రజలు నన్ను భుజాల మీద ఎత్తుకొచ్చి నన్ను ఎమ్మెల్యే కుర్చీ మీద కూర్చోబెట్టిన విషయం ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మరి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. నేను ఏదైతే లక్ష్యంతో, ఏదైతే అనుకుని రాజకీయాల్లోకి వచ్చినో ఆ లక్ష్య సాధన కోసం పనిచేద్దాం అనే భావనతో తెలంగాణను కాపాడిన, తాండూరుని చెప్పింది చెప్పినట్టుగా అభివృద్ధి చేసి చూపించిన, పోయిన ఎన్నికల్లో నేను ఇచ్చిన అన్ని హామీలను ఈరోజు 100% అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళలకు ముందుకు వచ్చారు. మరి మహిళలు కూడా వాళ్ళని నమ్మి వాళ్ళ కోట్లేసి గెలిపిస్తే అక్కడ గృహలక్ష్మి లేదు, ఏమీ లేదు. ఆ పథకం కింద వాళ్ళు చెప్పిన మాట, అర్హులైన మహిళలకు ప్రతి నెల 2,000 ఇస్తామన్నారు. ఇక తెలంగాణలో ఆ పేరు చేంజ్ చేశారు, గృహలక్ష్మి తీసేసి మహాలక్ష్మి అని పేరు పెట్టారు. ఆ మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. గృహలక్ష్మి కింద ఆర్థిక సాయం చేయడం లేదని కర్ణాటక మహిళలు స్పష్టంగా మీడియా ముందల ఎన్నో ఉద్యమాలు, మహిళా సంఘాలు ఉద్యమాలు కూడా చేస్తున్న సంఘటనలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. మొన్న మహిళలు కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడికి రావడం జరిగింది కొడంగల్కి. వాళ్ళు కూడా రైతులతో పాటు వాళ్ళు కూడా మరి కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిన విషయాన్ని మరి మా అందరికీ, ప్రజలందరికీ తెలిసే విధంగా చెప్పడం జరిగింది. నేను తెలంగాణ ప్రజలందరినీ, మా తాండూరు ప్రజలందరినీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్లకు వారంటీలు లేవు. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలను నమ్మొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి చరిత్ర అంతా కూడా డబ్బు రాజకీయం తప్ప ఇంకేమీ లేదు. ఓటుకు నోటు కేసు తెలిసిందే. మొన్ననో నిన్ననో మరి కొడంగల్ల బీఆర్ఎస్ సర్పంచ్లను కూడా మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తూ బహిరంగంగా దొరికిన విషయాన్ని కూడా నేను ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నా. బొమ్మరాజ్పేట్ మండల్లో ఈ విధంగా తాండూరులో గతంలో ఈ చరిత్ర లేదు. తాండూరు రాజకీయాలను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు.
ఇది తాండూరు ప్రజలు గమనించాలి, తాండూరు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆదివారం ఎస్వీఆర్ గార్డెన్లో బొయ్యాని మనోహర్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉదయం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను మనోహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లోకి వెళ్లి ఎంత డబ్బులు తీసుకున్నావని ఎమ్మెల్యేను ఉద్దేశించి మనోహర్ రెడ్డి అన్నారు. ప్రజారాజ్యం, యంగ్ లీడర్స్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా ఎన్ని పార్టీలు మారావు తెలుసా? ఓసారి బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ కూడా చేసిందని గుర్తు చేశారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభావం ఎలా ఉందో అలాగే ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా కష్టపడుతున్నారని, అలాంటి ప్రభావం ఉందని అన్నారు. మతి తప్పి మాట్లాడవద్దని రోహిత్ రెడ్డికి సూచించారు. మా నాయకులు విసిరిన సవాళ్లకు సమాధానం చెప్పు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని మనోహర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పావు, కానీ నువ్వు మాత్రమే అభివృద్ధి చెందావు. తాండూరు నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని మనోహర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని వందపెట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారని, పేపర్లపైనే అభివృద్ధి చెందింది కానీ తాండూరు మాత్రం అభివృద్ధి చెందలేదని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరులో నీవు మొన్న ఇల్లు కట్టావు, నేను 20 సంవత్సరాల కిందనే తాండూరులో ఇల్లు కట్టాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, ఉత్తమ్ చంద్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబిబ్లాలా, మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, మాజీ డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బషీరాబాద్, యాలాల్కు చెందిన కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నీవే చెప్పిన ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీ అన్నావు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ అన్నావు. టీఆర్ఎస్ పార్టీలో నువ్వు చేసిన అగడాలకే ఆ పార్టీకి ఒకసారి సస్పెండ్ కూడా చేసావు. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళా కన్నా యంగ్ లీడర్స్ మనోటి పెట్టుకున్నావు, యంగ్ లీడర్స్ మోసం చేసినావు. దానికోసం చేసి కాంగ్రెస్లోకి వచ్చినావు, కాంగ్రెస్ మోసం చేసి మళ్ళా టీఆర్ఎస్లోకి వచ్చాము. నీలాంటి మోసపూరితమైనటువంటి వ్యక్తులు గారు ఈరోజు పిసిసి అధ్యక్షులు గారు తెలంగాణ యావత్తు ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు అయితే ఏదైతే తిరిగిందో 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ రావడానికి ఏ విధంగా కష్టపడ్డారో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అమ్మ సోనియా గాంధీ గారి అధ్యక్షతను రేపు ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుందో వారి అధ్యక్షతను దాదాపు 80 సీట్లు గెలవబోతా ఉన్నాం. ఈ 6 గ్యారెంటీ స్కీమ్స్ పైన కూడా మేము మధ్య తప్పి మాట్లాడుతా ఉన్నాం. ఈ 6 గ్యారెంటీ స్కీమ్స్ అనేది గొప్ప బహిరంగ సభలో సోనియా గాంధీ గారి అధ్యక్షతన, మల్లికార్జున ఖార్గే గారి అధ్యక్షతన, రాహుల్ గాంధీ సమక్షంలో వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ స్కీమ్స్ ఏదో ఫామ్ హౌస్ రిలీజ్ చేసినటువంటి ఇవి గ్యారెంటీ స్కీమ్స్ కావు. మీరు ఇచ్చేటువంటి ఏదైతే మీ మేనిఫెస్టోలో ఉందో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కాపీ కొట్టి మేము 4,000 ఇస్తామంటే దాని కారణంగా పెంచి మేము 15,000 ఎకరానికి 15,000 ఇస్తామంటే మీరు ఒక ₹1000 అదనంగా సేమ్ మన మేనిఫెస్టోని మీరు కాపీ కొట్టి మమ్మల్ని విమర్శించే స్థాయికి మీరు వస్తుందంటే అది మంచిది కాదు, పద్ధతి కూడా కాదు. దయచేసి అలాంటి తప్పుడు విమర్శలు చేయకండి. తాండూరు టికెట్ రెడ్డి ఏదో పెద్ద మాటలు మాట్లాడినావు, ఆ మాట నేను మాట్లాడితే బాగోదు. దయచేసి ఏ ఒక్క చేతిలో ఫామ్ హౌస్ లో కూర్చోలే, ప్రగతి బోర్డులో కూర్చోలే బీఫామ్ ఇచ్చే పార్టీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. పిసిసి అధ్యక్షులు ఉంటారు, పిసిసి అధ్యక్షులు ఉంటారు, ఏఐసిసి ఉంటుంది, సిడబ్ల్యూసి ఉంటుంది. ఒకరు ఇచ్చినటువంటి బీఫామ్ ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండదు. అందరి సమక్షంలో ఉంటుంది. చాలా చర్చలు జరుగుతాయి. దాదాపు 2 నెలల నుంచి 3 నెలల వరకు ఎన్నో మీటింగ్స్ పెట్టుకొని ఎన్నో చర్చలు చేసుకొని ఎవరైతే బాగుంటారని చెప్పి అన్ని విధాల డిస్కషన్ చేసుకొని ఇచ్చినటువంటి అన్ని కూడా ఈరోజు దాదాపు 119 నియోజకవర్గంలో ఎవరు ఎక్కడ కంప్లీట్ చేసుకోవాలంటే ఇంత పద్ధతి ఉంటుంది. ఒక వ్యక్తి ఇచ్చేది కాదు. దీన్ని గుర్తుపెట్టుకో. ನೀವು ఇంతకుముందు కూడా తెచ్చుకున్నాం. దయచేసి అది మంచి పద్ధతి కాదు. 6 గ్యారెంటీ స్కీమ్స్ తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. మన గవర్నమెంట్ మనగా వస్తా ఉన్నది. ఇంకొకటి కూడా అన్నారు, కర్ణాటకలో ನೀವು ఇంప్లిమెంట్ చేస్తారంటే దయచేసి నిన్న మా డికే శివకుమార్ గారు చెప్పారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి క్లియర్గా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఒకటే సవాల్ చేసింది, నేను బస్సు పంపిస్తా, నీవు కర్ణాటక రండి మా తీసుకెళ్తా,
ఎక్కడికైనా మేము ఇచ్చినటువంటి 5 గ్యారెంటీస్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా మేము చూపిస్తామని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంత చెప్పిన తర్వాత కూడా మన అదే చూడకూడదు డబ్బులు కాదు. ఇంతకుముందు అందరూ చెప్పారు, తారసింగ్ గారు కానీ అన్న ఉత్తమన్న గారు కానీ చెప్పారు, నువ్వు ఏ తప్పు చేయలేదు, ఇక్కడికి వస్తే అక్కడ చేస్తా అని చెప్పి. మా వాళ్ళు ఇద్దరు చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పు దయచేసి. నీవు చెప్పినటువంటి ఎక్కడికి రమ్మంటే అక్కడ మేమందరం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాము. నువ్వు చెప్పేటువంటి ఏ దానికైనా కానీ మేము జవాబుతోటి రాలేము, నేను ఏం చేయలేమని చెప్పి నీవు చెప్పినటువంటి ప్లేస్నే మేము ప్రూవ్ చేయడానికి రెడీ ఉన్నాము. ఇది సాక్ష్యాలతో ఇంతకుముందు 138 సంవత్సరంలో దాల్సిందని గారు చెప్పింది. ఎనుగుర్తిలో దాదాపు మేము అభివృద్ధి గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా దాదాపు 200 ఎకరాలు 300 ఎకరాలు దాంట్లో ఫార్మర్స్ ఎంత వచ్చినాయో ఎనుగుర్తి గ్రామానికి పోదాం, ప్రజల మధ్యనే చర్చ వెళ్ళడం, వాళ్ళకి ఎంత అమౌంట్ ఇచ్చింది, మేము ఏం చేసిన ఒక ఎమ్మెల్యే అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా సిద్ధమే. అభివృద్ధి అంటున్నావు, అభివృద్ధి అనేది నీ సొంతంగా అభివృద్ధి చెందింది కానీ తాండూరు ప్రజలకు ఎక్కడ కూడా అభివృద్ధి కనిపిస్తలేదు. అభివృద్ధి అంటే ఈరోజు తెలుస్తాము తాండూరులో ఇప్పటికీ 3 సార్లు ఫౌండేషన్ చేసినాం. ఏదైతే రైల్వే ట్రాక్ ఫ్లైఓవర్ కట్టిస్తామని చెప్పి ఫౌండేషన్లు ఒకరికొకరు ఫౌండేషన్లు వేస్తారు కానీ అవ్వట్లేదు అవ్వట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏ గ్రామానికి వెళ్ళినా కానీ రోడ్ వ్యవస్థ అనేది అధ్వానంగా ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఇప్పటికి మంచినీళ్ళు లేక కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఉన్నాయి. ఇదే మీరు చేసే అభివృద్ధి. ఇన్ని కోట్లు తెచ్చినమంటారు, అవన్నీ కూడా పేపర్స్ మీదే ఉన్నాయి కానీ జీవోల మీద పేపర్ల మీద కాగితాల మీద ఉన్నాయి కానీ గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ మాత్రం కాలేదు. అదొకసారి ఏమంటే ఈ పేపర్ తీసుకొస్తావు. మొన్ననే చూసినాం, దసరా పండుగ రోజు అలైపల్లయ్య కార్యక్రమంలో మనం చూసినాం. 3 సంవత్సరాల నుంచి చెప్పి నేను ఇచ్చినట్టు పేపర్లు చూపిస్తారు కానీ గ్రౌండ్ లో వర్క్ కాదు. మొన్ననే దళితుల్ని 1 సంవత్సరం నుంచి దత్తబంధు అని చెప్పి ఏ విధంగా అయితే ఉంది పేపర్, ఆ పేపర్కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది కూడా ఎర్రబెల్లి దయాకర్రావు గారు మీటింగ్ మీ వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో మాట్లాడుకుంటే చెప్పారు. పేపర్లో ఇస్తే పని మేము గ్రౌండ్ చేస్తామే, మేమైతే అక్కడ పని చేయట్లేదు. మళ్ళీ ఆయనైతే ఏమనిస్తున్నాడు, పార్టీ మార్కెట్ డబ్బులు చాలా ఉన్నాయి, ఆయన పంపిస్తున్నాడు. మా దగ్గర మేము వ్యాపారం చేసుకుని మేము చేసుకున్న పని అవుతుండే కానీ 10 రోజులు అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బు మా దగ్గర లేదు. 10 రోజులు చేసినాం నేను కూడా, ఎల్పిటీసీ చేసినాం, టీసీకి చేస్తూ ఉన్నాం కానీ ఆ 10 రోజులకి వెళ్ళి నువ్వు డబ్బులు సంపాదించండి, మాకు కావాలి ఆ విధంగా సంపాదించిందంటే పనే పంపిస్తున్నాడు అంటే నేను అదే మళ్ళీ మీరు చేస్తా ఉన్నాను. పోల్చుకోకు, మనిషి చిన్నవను మాటలు ఎక్కువ మాట్లాడుతున్నాను, దయచేసి అసలు మాటలు మరి మాట్లాడాను. ఇందకే రాజు ఎమ్మెల్యే అన్నగారు భూకబ్జా చేశారు. ఇలాంటి పనులు మీరు చేసేది, ఇలాంటి పనులు మనం చేసేది. ఈయన చేసేటువంటి దౌర్భాగ్యాలు కార్యకర్తలు ఇప్పటికీ మీరు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. తండ్రి అందరి దగ్గర ఏ కాన్షియస్ లేదా ఓటు వేస్తే ఒకరే ఎమ్మెల్యే ఉంటారు. ఈడ తండ్రి ఎమ్మెల్యేనే కొడుకు ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు మనం చేసుకోవాలి. ఇంకొకరు కూడా వచ్చినట్టు ఈ మధ్యన 3 ఎమ్మెల్యే పరిపాలిస్తుంది తాను. ఇలాంటి మనిషి ఒకరి గురించి మాట్లాడేది, ఎవరైనా పార్టీ చేంజ్ చేస్తామంటే కూడా ఇంతకుముందు మీకు 2 కేసులు పెట్టాం, మళ్ళా చేంజ్ చేసి లోపల నేర్పిస్తారని చెప్పి ఇంత దబాయించినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ కూడా వదలలేదు. నేను కూడా చాలా మంది ఎమ్మెల్యేలను చూసినాం, ఒక 25-30 సంవత్సరాల నుంచి దగ్గర నుండి ఎమ్మెల్యేలను చూసినాం, మంచి ఇంద్రారెడ్డి వాళ్ళ సభ్యులను కూడా చూసినాం. కానీ పబ్లిక్ గా ఇంత విధంగా మాట్లాడతారు. ఒక సర్పంచులను, ఒక ప్రజాప్రతినిధులను కూడా నృత్యను అంటే అన్నోదు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను మాట్లాడను, అంత హీనంగా మాట్లాడేటువంటి ఎమ్మెల్యేని ఎవరైతే లేదు, మన తాండూరు ఎమ్మెల్యేనే చూస్తాను. దయచేసి అలాంటి మాటలు ఎప్పటి నుంచైనా మాట్లాడకని చెప్పి ఈ వేదిక ద్వారా నేను కొడతా ఉన్నా. వాళ్ళు కూడా ఒక రెస్పెక్టెడ్ గా పబ్లిక్ తో ఎలక్టెడ్ అయినటువంటి సర్పంచులు వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా కొడతా ఉన్నా. అట్లా డెవలప్మెంట్ కాదు. నేను డెవలప్మెంట్ కోసమే పార్టీ మారినాను. ఏం డెవలప్మెంట్ చేసినా ఉంటున్నా, మహేందర్ రెడ్డి చేసిందా ఏం చేసిన ఉంటారు. ఏం డెవలప్మెంట్ కోసం నేను పార్టీ మారినాను. ఎక్కడ డెవలప్మెంట్ చేసిన పేపర్ల మీదే ఉంది నేను డెవలప్మెంట్. కాన్ఫరెన్స్ డెవలప్ చేస్తాను పోయినాం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వల్ల కాంగ్రెస్ లోకి వచ్చారు. మరి 5 ఏళ్ల పాటు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ప్రశ్నిస్తూనే ఉన్నాం.
ఇప్పుడు ఒక అవకాశం మన దగ్గర ఇప్పుడు ఒక అవకాశం ఓటు వేసే అవకాశం వచ్చింది, దాన్ని దగ్గర చెప్పే అవకాశం వచ్చింది. అందరూ కూడా అసలు ఎమ్మెల్యేని సాగనంపాలని చెప్పి ఒక గుర్తుకు రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఓపెన్ యాక్షన్ పెట్టినటువంటి ల్యాండ్. ఇది టెండర్ ఓపెన్ యాక్షన్ టెండర్ పెడితే టెండర్కు ఎవరిని కూడా రానియకుండా, టెండర్ అంటే ఓపెన్ యాక్షన్ పెట్టి ఎవరైనా పార్టిసిపేట్ కావచ్చు. ఈయన దాదాగిరి గుండాగిరి చేసి దాన్ని ఎవరిని పార్టిసిపేట్ చేయకుండా ఒక రాజు అనే వ్యక్తి పేరు నేర్పించి ఈయన ఎప్పుడు తీసుకోవడం జరిగింది. ఇష్టపడి పెట్టు ఓపెన్ యాక్షన్ అంటే రేట్ ఎక్కువ వస్తుంది, గవర్నమెంట్ లాభం అవుతుంది. అదంతా ఏం లేకుండా ఈయన రేట్ చేసుకొని తర్వాత ఏం చేసుకోవచ్చు. ఈయన 12 ఎకరాలు 26 ఎకరాలు సిరిగిరిపేట ఇంత చూడండి. సర్వే నెంబర్ 110. ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు మభ్యపెట్టే, ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. దయచేసి మిమ్మల్ని రేపు జరగబోయే ఎలక్షన్లను బీఆర్ఎస్ ని పొందబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు అయిపోతా ఉంది. వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే. తప్పకుండా డిసెంబర్ 9 తారీఖు నాడు సోనియా గాంధీ గారి పుట్టినరోజు రోజు 6 గ్యారంటీలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా కోరుకుంటూ, మళ్ళీ ఇంకొకటి నన్ను మళ్ళీ నాలో అయ్యా బాబు 25 సంవత్సరాల నుంచి నాకు ఇక్కడ ఓటర్ లిస్ట్ పేరు కూడా ఉందని చూస్తున్నాను. మీ అమ్మ కూడా కావడం విధానాబాద్ పోయి ఆమె ఎక్కడ అయితే తెలిపించేది ఒకసారి వాళ్ళని. నీవు ఎప్పటి నుంచి తాండ్రులు ఉంటున్నావు నాకు తెలియదు, కానీ నా కొడుకులు కూడా తాండ్రులోనే చదివారు. నా కొడుకులు తాండ్రులోనే చదివారు. 25 సంవత్సరాల నుంచి నేను తాండ్రులోనే ఉంటున్నాను. ఈ మధ్యలో కొంచెం తక్కువ హైదరాబాద్ ఉంటున్నాను, కానీ ఉనుకం నేను పోతున్న బిజినెస్ వ్యాపారం అంతా కూడా ఉన్నది తాండ్రులోనే ఉన్నది. ఇక్కడనే తాండ్రులు ఉన్నటువంటి వ్యక్తి నాకు నీకు ఇల్లు నిన్నగా ఉండగట్టున్నావు. నేను 20 సంవత్సరాల కింద తాండ్రులో ఇల్లు కట్టినాను. 20 సంవత్సరాల నుంచి నాకు ఇక్కడ కూడా ఓటర్ లిస్ట్ నా పేరు. 6 గ్యారెంటీలు తప్పకుండా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. నిన్న బహిరంగ సభలో చెప్పినట్లు మేము డిసెంబర్ 9 రోజు తప్పకుండా మా ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో తప్పకుండా. మొన్న కొడంగల్లో కర్ణాటక నుంచి కొంతమంది కూలీ రైతులను తీసుకొచ్చి ఇక్కడ రైతులకు కరెంట్ రాకొచ్చింది. అక్కడ చెప్పిన మాటలు ఏం లేవు, కావాలని చెప్తున్నారు అనేది అక్కడ చెప్పడం జరిగింది. అయితే మొన్న ఇద్దరు ధర్నా చేస్తున్నారు. అయిపోయింది. నెక్స్ట్ డే నిన్న పరిగిలో పోయి అదే కూలీ రైతులు ఒక జీబులో 9 మంది రైతులు పోయి ఆ రైతులు అక్కడ ప్రచారం చేస్తే వాళ్ళని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు అడిగితే మీరు ఎక్కడికి వెళ్ళి ఏం చేసిందని అడిగితే వారు క్లియర్గా వీడియో వినిపిస్తాం. వీడియో వినండి. అయితే వచ్చి అబద్ధం ఏంటంటే వీళ్ళు ఇక్కడ వర్గం రావచ్చేది ప్రజల యొక్క ప్రపంచం చూసి ఏం చేస్తున్నారంటే ఏదో కళ్ళబొల్లి కథలు చెప్పి ఆ కర్ణాటక నుంచి 300 పాపం అమాయక రైతులు వాళ్ళకి 300 ఇచ్చి జీప్ నింపుకొని వచ్చి ఎవరో ఆ జీప్ లో అక్కడ చౌరసరి పెట్టి మీరు తిరుగుడుకోండి అని చెప్పి పంపించి వాటి తెగిపోయింది. అటువంటి ఘోరమైన పరిస్థితులు చేయవలసిన అవసరం మీకేముంది? అదే ఓటమి గెలుపనే సహజమే. 10 సంవత్సరాల మేము కూడా అధికారంలో లేదు. ఈ రోజు ప్రజలు తీర్పిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి మీరు ఇటువంటి పని చేస్తే మీరే నష్టపోతారని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, ఈ రోజు అధికారులు కూడా కొంతమంది అధికారులు ముఖ్యంగా రైతు బంధు ఇవ్వద్దు కాంగ్రెస్ అని చెప్తున్నారు అనేది కాదు. అయ్యా, రైతు బంధు ఇవ్వద్దు అని కాంగ్రెస్ అని ఎప్పుడు కూడా చేయదు. నీ ఖజానాలో ఖాళీ అయిపోయింది, ఇంత డబ్బు లేక ఈరోజు రైతు బంధు ఇవ్వలేదు అని చెప్పి నీ వాస్తవానికి చెప్పకు. ఇంకొకటి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు కూడా నేను కోరేది ఏంటంటే, మీరు ఎన్నికల్లో పరిధిలో ఉన్నారు కాబట్టి ఏదో ప్రభుత్వం చెప్పిన పని చేస్తే మీకు కూడా చెప్తున్నాం, వాస్తవమైన పని చేయండి. కానీ ప్రజలకు మేలు చేసే పని చేస్తే మేము వద్దాం. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చూసుకుంటా ఉండరు. కాబట్టి అధికారులకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీకు ఒకటే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాము. అయ్యా, ఎన్నికల కోడ్ను మీరు ఉల్లంఘించకుండా పనిచేయండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, నేను
కాంగ్రెస్ పార్టీకి వస్తే అధికారులు కాదు ఏమి ఇయ్యరు, అనవసరంగా కావాలని చెప్తున్నారు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అయితే కేసీఆర్ గారు ఈ 9.5 సంవత్సరాలు ప్రజలకు ఎంతమందికి మోసం చేశారు, ఏమేమి మాటించారు అనేది ఓ 3-4 విషయాలు చెప్తాను నేను. సంక్షేమ పథకాలు మేము అన్ని చేస్తున్నామని చెప్పి ఈరోజు రోహిత్ రెడ్డి గారు చెప్తున్నారు. డబల్ బెడ్రూమ్ ఇళ్లు తాండూరులో పోయినసారి 4.5 సంవత్సరాలు మహేందర్ రెడ్డి గారు మంత్రి గారు ఉన్నారు. ఈరోజు మేము 5 సంవత్సరాలు మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష తీసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తా అంటాము. అయ్యా నువ్వు ఖతం అయిపోతున్నావు. డబల్ బెడ్రూమ్లు ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నా, ఇందిరా చౌక్ గా కూర్చున్నాం. ఎన్ని డబల్ బెడ్రూమ్లు కట్టించినాము ఈ కాన్స్టిట్యూన్సీలో, ఎంతమందికి వచ్చినావు రా మాట్లాడదాం దాని మీద డబల్ బెడ్రూమ్. అదే కాకుండా దళిత బంధు అన్నాం, ఎంతమంది దళితులను మోసం చేసినాం. దళిత బంధువు చెప్పి అందరి దళితుల యొక్క పేర్లు పెట్టుకొని లిస్టులు రాసుకొని ఆధార్ కార్డు తీసుకొని అప్లై చేయించి ఎన్నో పేపర్లు రాసుకొని వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిప్పి మీ ఇండ్ల చుట్టూ తిప్పి క్యాంప్ ఆఫీస్ లో నిన్ను పెడతా నీ పేరు తీసుకురా నీ పేరు పెడతా నా కార్యకర్త కావాలి లేకపోతే నా కానువ కప్పాలని నీవు మీ అయ్యా చెప్పగలరా? మరి అవన్నీ ఎక్కడ ఉంటాయి? మరి ఈ రోజు దళిత మంది ఎందుకు ఇప్పించలే? ఎంతమందికి ఇప్పించినావుగా? 1100 దళిత మంది ఇస్తానని ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ చెప్పాడు. మరి ఒక్కొక్క నియోజకవర్గానికి 1100 అంటే ఇప్పుడు 11 మందికి ఇచ్చిన వాళ్ళు చూపినా 2 విడతలా 11 మందికి ఇచ్చినవేమో చూపి ఒక ఆఫీసర్ల తోటి ఆఫీసర్ల కలవని మాటలు చెప్పి వాళ్ళతో ఆర్డర్ కాపీ తీసుకొని రివర్నింగ్ శాంక్షన్ అయింది, ఈ పేపర్ చేయడం తెలియదు, రివర్నింగ్ శాంక్షన్ అయింది, ఈ పేపర్ పెట్టడం చేయలేదు. ఎంతమంది దళితులను మోసం చేస్తానయ్యా రా? మరి దళిత మంది ఇప్పి 1100 మందికి ఇప్పి నేను నీ గులామీ చేస్తాను. మరి ఏం చేస్తున్నారు? అనవసరంగా మాట్లాడతాం ఏదో అనవసరంగా. ఇంకోటి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. మరి ఎక్కడుంది 3 ఎకరాల భూమి? మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను. ఏడుంది 12% రిజర్వేషన్? లంబాడీలకు 12%, ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తారు. మరి ఏడుంది? మరి నేను దళితులకి సీఎం చేస్తాను, తలకాయ నడుపుకుంటాను. మరి ఎక్కడుంది? ఇవన్నీ మాటలు తప్పినాయి కావా? కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాం, ನೀವು చెప్పిన వల్ల ఈ మాటను మేము స్వీకరిస్తున్నాం. రేపు పెడతావా ఎల్లుండి పెడతావా మరి శివా చౌక ఇంకెక్కడ అంటే అక్కడ అడిగినాం. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి నీవు అభివృద్ధి చేసింది ఏంటి, మేము అభివృద్ధి చేసింది ఎంత, మేము ఉన్నప్పుడు చేసింది ఎంత అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి మేము మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. టైం ఫిక్స్ చేయి, సమయం ఎక్కడ అనేది మేము తప్పకుండా వస్తామని చెప్పి ఈ పత్రికా సోదరులందరినీ వివరించుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మేము పబ్లిక్ కాదు, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ అని వచ్చాడు. ఆడ మీటింగ్ పెడితే లక్ష్మారెడ్డిని ముందు జితానా అని ఆడ స్టేజ్ మీద చెప్పడం జరిగింది. జితాయిన తర్వాత ఇక అప్పుడే సొమ్ము చేసేట్టు కాంగ్రెస్ ఎంతవరకు కాంగ్రెస్ ఉంటే కూడా కాంగ్రెస్ నాశనం చేస్తుండే. మీ అమ్మగారు నాశనం చేయబట్టే కాంగ్రెస్ అని మేము ఎంపీ ఎలక్షన్ల మరి ఎవరు కొండ ఈశ్వరరెడ్డి ఓడాలి, రోహిత్ టికెట్ రాకపోయింది కానీ ఇప్పించిందని ఆ తప్పని తెలుసు. పోయినా కదా నా మీద ఎన్నో కేసులు చెప్పింది. ఒక మండలంలో కానీ చూపిస్తా కాదా అడగని ఒక పోతే కూడా సిఐ చెప్పాడు. సిఐ తెలుసు పోలీసు ఇప్పుడు సన్మానం ముందర సాక్షి చెప్పాను. ఎవరు ఎమ్మెల్యే గారు పనిచేసారు, నువ్వు ఎందుకు పోయినావు అక్కడ అన్నీ పిల్లలకి ఎంత ఏమైపోతే నా మీద ఏదో చూపిస్తా చూపిస్తా అదొకటి. దేశం కావాలంటే మేము చూపిస్తే మేము చాలా తీసుకుంటే ఇప్పుడు ఎంత ఉన్నారు, ఎవరు దొంగలు ఎంత ఉన్నారో వాళ్ళకే అలా ఇష్టం. మా పైసలు మేము ఖరీదు చేస్తే ఎంత ఎవరు దొంగలున్నారో హైదరాబాద్ లో వచ్చి అంత ఖర్చు పెట్టించుండు. తాండూరా ఏడ ఇందిరా చౌక ఏడదా రోహిత్ రెడ్డి కలుపుతాం. మీరు మాట్లాడండి. ఒక దేవుని పుణ్యం కూడా రమ్మను. ఏడంటే ఆడ పెట్టండు. రేవంత్ రెడ్డి అంత మంచి మనిషి లేడు. రేవంత్ రెడ్డి కూడా నాకు పాతగా కూడా పరిచయము. మొన్న కూడా కలిసినాం మేము హైదరాబాద్ లో కూడా. కానీ రేవంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు అప్పుడు 200 ఇట్లా కార్యక్రమంలో అట్లా చిత్తుగా 20-30 వేల ఓట్ల మీద ఓడిపోతాడు రోహిత్ రెడ్డి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ చూసిండ్రు
దొంగ రాజ్యం కేసీఆర్ కూడా ఇప్పుడు 10 ఏళ్ళు సంది. ఇప్పుడు వీళ్ళందరూ రాండి రాజీవ్ కలుపుకొని పోదాం. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నా. నీవెవరు పోతారో 1000 రూపాయలు జాగ్రత్త ఇల్లు కట్టకపో అన్నావు. అప్పటి తల్లి ఇంత కొరకు ఒక ఇల్లు ఊళ్ళలో కానీ ఒక విధించిన నేను 2 మాటలు సర్పంచ్ చేసిన మున్సిపల్ చేసిన ఎవరు అంటే అయిపోతుందంటే రాజీనామా చేయాలి. 61 రూపాయలు ఎవరు తీసుకున్నాక నురుపు చేయమను. ఎన్ని లేదు రాజీవ్ వచ్చింది. మేము చిక్కుగా గాలిలో వచ్చిపోతాము. మొత్తం ఈ మంట కాదు, విచారానికి మంటలే. కాంగ్రెస్ దేశండి రంగారెడ్డి జిల్లా పత్రికా సమావేశంలో మా నాయకుడు గౌరవ మనోహర్ రెడ్డి గారి అధ్యక్షత జరుగుతున్నటువంటి నిన్న జరిగినటువంటి సభను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. ఉన్నది ఉన్నట్టుగా తాండూరులో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు దాదాపు 50 ఏళ్ల నుంచి జరిగినటువంటి అక్రమాలు మంచిగా నడుస్తున్నటువంటి తాండూరులో ఈరోజు రాయలసీమ ఫ్యాక్షన్ వచ్చిందంటే ఈ ఎమ్మెల్యే ద్వారా వచ్చిందని చెప్పి అందరూ అనుకుంటూ ఈరోజు దానికి భయపడి ఒక నిర్ణయం తీసుకున్న తాండూరులో ఆయనను ఓడగొట్టాలనే నిర్ణయం తీసుకున్న తాండూరు అని చెప్పి అందరికీ తెలుసు. ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నారు మీరు, అభివృద్ధి గురించి విసురుతున్నారు మీరు ఛాలెంజ్. తాండూరు టీచర్లు ఈరోజు చూసినట్టయితే అల్లాపూర్ వాగు దగ్గర, అల్లాపూర్ దగ్గర, రాంపూర్ దగ్గర, సిర్కిరిపేట దగ్గర, ఐనేలి దగ్గర, మల్కాపూర్ దగ్గర అభివృద్ధి చూద్దాంపా ఎట్లుందో. ఇదే పత్రికా మిత్రులను తీసుకొని పోదాం. అది కాకుండా మొన్ననే దిగ్గుంటి గ్రామంలో దాదాపు 6 నెలలు 8 నెలల క్రితం 206 సర్వే నంబర్లో 220 ఎకరాల భూమిని, దాదాపు 220 ఎకరాల భూమిని గవర్నమెంట్ తీసుకొని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసమని తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క రైతుకు గాను 12 లక్షల రూపాయలు పర్ ఎకర్ ఇస్తామని చెప్పి తొందరలో వాళ్ళు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక్కొక్క రైతు దగ్గర దాదాపు 50,000 లక్షల రూపాయలు తీసుకోవడం తప్ప దీన్ని రేపే ఆ రైతులతో నేను రుజువు చేపిస్తా, దాన్ని సిద్ధమా అని చెప్పి నేను అంటున్నాను. 50,000 లక్షల రూపాయలు ఒక్కొక్క రైతు దగ్గర తీసుకున్నారు. మీ ఏజెంట్ మీకు వచ్చినాయి 2 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయి 206 సర్వే నంబర్లో. రేపు 8 గంటల కంటే 8 గంటలకు ఉదయం పోతాం, నీకు 50,000 తీసుకున్నట్టుగా, 1,00,000 రూపాయలు తీసుకున్నట్లా నేను రుజువు చేపిస్తా, లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను. ఇవన్నీ అక్రమాలు, వాస్తవాలు, నిజమైనటువంటివి అందరికీ తెలుసు. కానీ ఈ రోజు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం చాలా తప్పు. ఒక మాట అంటున్నారు, ఆయన డబ్బుతో డబ్బు. అయ్యా, రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ లో ఒక హైప్ వచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఆయన ఒకడు పోరాటం చేస్తున్నందుకే ఈ రోజు ప్రజల్లో ఒక ఉత్సాహం, ఉత్సుకత, మరి మంచి పేరు కాంగ్రెస్ కు నిలుపుతున్నాడు. నిన్ననే చెప్పారు మా ప్రసాద్ వైసా కూడా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ రేవంత్ రెడ్డికి వచ్చింది. రేవంత్ రెడ్డి ఈ రోజు రాజశేఖర రెడ్డి లాగా పాలించడానికి ఇందిరామ రాజ్యం తీసుకొస్తున్నాం. తూచా తప్పకుండా 100% నిజమని చెప్పి అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ అక్రమాలు, అన్యాయాలు, ఇంకోటి సర్వే నంబరు దాదాపు ఇక్కడనే మన విజయముఖ దగ్గర 57 సర్వే నంబరు 30 ఏళ్ల కింద ఉన్నాం. వాళ్ళని కూడా ముప్పు తిప్పలు పెట్టి, ఇబ్బంది పెట్టి ఈ 50 నెలలకు వస్తుంది, 50 వస్తుందని నానుతో వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టి, మరి మాకు ఇస్తేనే మేము మీకు పరిష్కారం చేస్తామని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు దయచేసి మీరు విమర్శకే పూనుకోరాదు. రేవంత్ రెడ్డిపై విమర్శ మళ్ళొకసారి చేస్తే ఊరుకునేది లేదు. కాబట్టి మీకు చెప్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము, మంచి మాటలతో ఇవన్నీ మీరేదైతే ఆరోపణలు చేసిండ్రో వాపసు తీసుకోవాలి, మీరు వాపసు తీసుకోవాలని చెప్పి మీతో మేము మనవి చేస్తున్నాం. కాబట్టి ఎందుకంటే
సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చి మన కాంగ్రెస్ పార్టీ చేరబోతున్నారు. ఇంకా చాలా మంది కార్యకర్తలు ఎవరంటే రావాలి బొమ్మట పడుతూ, ఎందుకంటే నిన్న జరిగిన సభకు జనాన్ని చూసి టీఆర్ఎస్ పార్టీలో పార్టీ నిలబడట్లేదు. కార్యక్రమాలు అక్కడ ఫోటో ఇక్కడ చాలా మంది కావాలి కష్టపడాలంటే ఆదివారం బషీరాబాద్ మండలానికి చెందిన కుప్పన్కోట్, గొటికకుర్దు తదితర గ్రామాల యువకులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. అన్నా అన్నా కోసం ఒక జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రైతన్న నాయకత్వం, జై తెలంగాణ, తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే జై తెలంగాణ. ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో పోలీసులు మరియు భద్రతా దళాల ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, తాండూరు రూరల్ సిఐ రాంబాబు, తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. यहाँ से हम लोग आए इधर नहीं किसी थे
యాలాల మండలం సంగకుర్దు గ్రామ శివారులో గల సంగమేశ్వర దేవాలయ సమీపంలో ఉన్న శ్రీ శనీశ్వర దేవాలయంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం హోమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ ఈ వారం శనివారం కాకుండా ఆదివారం నిర్వహించారు. శనివారం చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయం మూసివేసి సంప్రోక్షణ అనంతరం ఆదివారం పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.